పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ఎకోసిస్టమ్ను ఆ విధంగా అభివృద్ధి రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధనవంతులే కంపెనీలు స్థాపించగలరనే భావన పోయేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. అందుకు అనుగుణంగా స్టార్టప్లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీఐహెచ్ సేవలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఆర్టీఐహెచ్ పరిధిలోని స్టార్టప్లకు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. సీఎం అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 29,677 ఉద్యోగాలు వస్తాయని అంచనా. పరిశ్రమలు ప్రాజెక్టులో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయో గమనించి ఆ మేరకు కరిక్యులం రూపొందించాలన్నారు. రోబోటిక్స్ లాంటి కొత్త టెక్నాలజీ కోర్సులు మన విద్యాసంస్థల్లో ఉండాలన్నారు. ఇథనాల్ తయారీపై శ్రద్ధ వహించాలన్న సీఎం 40% ఇథనాల్ బ్లెండ్ కు కేంద్రం అంగీకరించినట్లు చెప్పారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని గుర్తు చేశారు. బయోఫ్యూయల్స్ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉందన్నారు. ఐటీ పరిశ్రమలు వాణిజ్య విభాగాలకు ఎంత విద్యుత్ అవసరమో అంచనా వేయాలని సూచనలు చేశారు. లిథియం అయాన్ బ్యాటరీలు, ఈవీలకు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. డేటా సెంటర్లకు విద్యుత్ వినియోగం అత్యంత కీలకమన్నారు. ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేస్తేనే ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇవ్వాలని ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ సూచించారు. పరిశ్రమలు గ్రౌండ్ అయినప్పుడే జీఎస్టీ తరహా ఇతర మార్గాల్లో రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు.